హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఇటీవల సర్వే కూడా అతనికి సానుకూలంగా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సర్వే రిపోర్ట్లు కూడా అట్లనే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం అంకర్రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇటీవల సర్వేలు కూడా చంద్రబాబు నాయుడుకి సానుకూలంగానే వచ్చినట్టే తెలుస్తుంది. మీరేమంటారు? అంటే సర్వే చూసారా, ఎట్లా ఉంది? చూశాను, గతంలో వాళ్ళు ఇచ్చినవి కూడా చూశాను. ఇండియా టుడే సి ఓటర్ సర్వే రెండు కలిపి సంయుక్తంగా చేస్తున్నాయి. అంతకుముందు జరిగిన 3 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలే ఉన్నాయి, పార్లమెంటు స్థానాలు. తర్వాత జరిగిన దాంట్లో 10 స్థానాలు పెరిగినాయి. మొన్న జరిగిన దాంట్లో 15 స్థానాలకి ఎగబాకింది. అలాగే పొత్తుంటే ఇంకా పెరగవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం 3 నికరంగా చెప్పింది. అంటే 15, 3, 18 పోతే ఇంకా 7 ఉంటాయి. ఆ 7 ఇది మిద్దంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు, పోటాపోటీ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో చూసుకుంటా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు నిర్బంధించిన దాంట్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పెరిగిందని చెప్పిన వాళ్ళే తెలియజేయటం జరిగింది. దానికి తోడుగా మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా బలం పెరిగింది అని చెప్పని వాళ్ళు చూడటం కూడా జరిగింది. ఇది గత 6 నెలల క్రితమే దీన్ని తేలిపోయింది. ఎందుకంటే ప్రజల యొక్క అనుభవ స్పందన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్థానిక సంస్థల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో స్పష్టంగా ఓ తీర్పు అంటూ వచ్చింది. అంటే ఎందుకు స్పష్టంగా అని చెప్తున్నానంటే అంతకుముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, పంచాయతీ సర్పంచులతో కావచ్చు, అనేక మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇవన్నీ ఎన్నికలు కనుక పరిశీలించుకుంటూ ఉంటే ఒక విధంగానే వచ్చినాయి దానికి సంబంధించినటువంటి ఫలితాలు, పంచాయతీ ఎన్నికల్లో తప్ప. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధం చేయటం, దౌర్జన్యాలు చేయటం, అలాగే ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఎవరైనా ముందుకొచ్చినా కూడా వాళ్ళని బెదిరించటం, అధికారులు కూడా వాళ్ళకి సహకరించటం, సరైన సమయంలో వాళ్ళకి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, మరి వివిధ రకాల మరి రక్షకబట నిలయంలో సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి వీళ్ళ మీద నేరాలు లేవని చెప్పిన పత్రాలు ఇచ్చే దాంట్లో విషయంలో కావచ్చు, సరైన స్పందన లేదు. అంటే ఒక రకంగా భయపెట్టారు. పొరపాటున ఎవరన్నా ఎన్నికల్లో పాల్గొన్నా కూడా భయపెట్టారు, దౌర్జన్యాలు చేశారు. ఇది చూసి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మేము ఇంత దౌర్జన్యం ఇలా జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పని జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అట్లనే కొన్ని చోట్ల అంతకుముందే నామినేషన్ వేసిన కొన్ని చోట్ల తప్ప మిగిలినవన్నీ వాళ్ళకి అనుకూలంగానే వచ్చినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత చూసుకుంటా ఉంటే తదనంతరం జరిగిన పరిణామాలు ఒక్కోటి అలాగే కోవిడ్ నిబంధనలు వాళ్ళని ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాయి. అంటే ప్రజల యొక్క మనోభావం చెప్పుకునే అవకాశం రాలా వాళ్ళకి. అవును. ప్రజలు కూడా ఇంకా ఏదో జరుగుతాయి, నవరత్నాలను ప్రకటించాడు, ప్రజలకు మేలు చేస్తా అన్నాడు, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని అతను భావించాడు కాబట్టి ఇంకా ఏమైనా మేలు జరుగుతాయేమో అని చెప్పిన వాళ్ళు ఎదురు చూడటం కూడా జరిగింది. ఈ కేసు వల్ల కూడా పాజిటివ్ అయింది అనుకోవచ్చు కదా. అంటే ఈ కేసు ఏదైతే ఇప్పుడు పెట్టారో దీనివల్ల కూడా కొంత పాజిటివ్ యాడ్ అయింది అనుకోవచ్చు కదా ఆయనకి. అంటే ఇప్పుడు పెట్టినటువంటి ఆయన మీద అభియోగం, ఇప్పుడు కారాగారంలో ఆయన నిర్బంధించిన విధానం చూసుకున్న తర్వాత ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది అసత్యం అని చెప్పని ప్రజలకు తెలిసిపోయింది. ఏది అసత్యం అంటే ఆయన ఇప్పుడు దాకా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వస్తాడు, కోర్టులన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి, న్యాయస్థానాలన్నీ వ్యవస్థలనే ఆయన అదుపాజ్ఞలో ఉండయి కాబట్టే మా నాయకుడికి జైలు శిక్ష విధించారు, మా నాయకుడి మీద కేసులు పెట్టారు అని చెప్పని ఇప్పుడు దాకా వాడు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తానే ఉన్నారు కదా. మరి ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా ఎవరు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఈరోజు నిర్బంధించిన విధానం చూసుకున్నా, ఆయన తీసుకొచ్చిన విధానం చూసుకున్నా కూడా పారదర్శకంగా లేదు, శాస్త్రీయంగా లేదనేది ప్రజలందరి అభిప్రాయం. ఈరోజు ఆయన మద్దతు పెరగడానికి కారణం ఏందయ్యా అంటే ఆయన గురించి ప్రజలు ఆలోచించుకునే విధంగా తెలియని వాళ్ళకి గతంలో కొంతమందికి ఆ రోజు ఆ తరం వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ గత 15-20 సంవత్సరాల నుంచి
ఆయన అధికారంలో లేరు. 2004 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో లేరు. 2014లో అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అయిపోయారు. అంటే తెలంగాణలో దాని ఫలితాలు అప్పుడు అనుభవించిన వాళ్ళు తప్ప ఇప్పుడు వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పే విధానం చూసుకున్న తర్వాత తెలంగాణలో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, యావత్ భారతదేశంలోనే ఆయనకి ఏ విధమైన ప్రజాదరణ ఉందో ఈరోజు బయటకు వచ్చి జనం చెప్పే విధానాన్ని బట్టి లబ్ధి పొందిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధిస్తున్నా కూడా బయటకు వచ్చి వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే వాళ్ళ తెగింపును చూసిన తర్వాత అర్థమైపోతుంది. నిన్న కోర్టు దీనికి సంబంధించి కూడా ఇంకా కేసులు కూడా ఆయన మీద అదేనండి చెప్పేది. ఇవన్నీ ప్రజలకి నిమిషం అందరికి ప్రజలకు చేరవేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు కావచ్చు, ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ల ద్వారా కావచ్చు, అందరికి తెలిసిపోతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా ఈ తరం ప్రతినిధులకు కూడా, ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, ఐటీ రంగంలో ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారని చెప్పి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలిసింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇంకోటి, తల్లిదండ్రులు మేము చంద్రబాబు నాయుడు వెంట అని చెప్పిన ఆ రోజు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు బజార్కి వస్తున్నారు. పిల్లలు అడుగుతారు కదా, అమ్మ మీరు ఎందుకు బజార్కి వెళ్ళారు, నాన్న మీరు ఎందుకు బజార్కి వెళ్ళారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరు అని చెప్పని. అంటే ఈ తరం వాళ్ళకు కూడా తెలియజెప్పే విధంగా ఆయన నిర్బంధించినందువల్ల ఈ తరం వాళ్ళకు కూడా తెలిసిపోయిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. దీనివల్ల నిస్సందేహంగా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా. అవును. కానీ ఇంకోటి అండి, విజయసాయి రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడుతూ కూడా 6 లక్షల స్కామ్ జరిగింది, ఇంకా ఉంది ఇందులో స్కామ్, ఇంకా ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా బయటికి తీయాలి అని చెప్తుంది జరుగుతుంది. మరి దాని గురించి ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో వాళ్ళు ఏమీ దాన్ని బయట తవ్వి తీయలేకపోయారు. ఇప్పుడు ఇంకా తీయాలి అంటే మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చే ఎన్నికలో కూడా మమ్మల్ని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు నిరూపిస్తాం. అంటే 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, దాని గురించి ఇంతవరకు ఏమీ జరగలేదు. అమరావతి అన్నారు, 6,50,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. మరి అలాగే పింక్ డైమండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పింక్ డైమండ్ వీళ్ళు తీసుకోవడం జరిగింది అని చెప్పని అన్నారు. ఏది ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన అభియోగాలు ఏంటి? ఇప్పుడు ఆధారాలంటూ లేవు కదా అభియోగాలకి. చెప్పుకుంటా వస్తానే ఉన్నారు వాళ్ళు, ఇంకా చెప్తారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా చెప్తానే, ఇప్పటికీ అబద్ధాలు చెబుతానే ఉన్నారు కదా. ఇప్పుడు న్యాయస్థానం నిన్న న్యాయమూర్తి గారు అడిగారు కదా, ఏది అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి, ఇంకా ఆయన్ని మేము మాకు కస్టడీకి ఇస్తే ఆయన గురించి సమాచారం సేకరించాలి, ఇప్పుడు వరకు ఆధారాలు ఇవ్వని చెబుతున్నారు కదా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.